కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఒక ప్రజా ప్రతినిధిగా హుందాగా మాట్లాడే తత్వాన్ని అలవర్చుకోవాలని జైభీంరావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున సూచించారు. కాకినాడలో ఎంపీగా గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్రం నుంచి అభివృద్ధి నిధులు సాధించడంపై దృష్టి పెట్టాలని, విమర్శలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని జగ్గారపు మల్లికార్జున్ అన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కేంద్ర నిధుల సాధనలో వెనుకబడిందని, వ్యాపారవేత్తలను ఎంపీలుగా పంపితే ప్రజా అభివృద్ధి కంటే వ్యక్తిగత వ్యాపారాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో శస్త్రచికిత్స చేయించుకోవడం ప్రస్తావిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు ఉంటే బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తామని చెప్పిన జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వైఖరిని కొనసాగించడం లేదని, విమర్శించే వారిపై కేసులు నమోదు చేయడం మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. రాజకీయ నాయకులు పరస్పరం హుందాగా మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించిన ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. జడా శ్రావణ్ కుమార్ మీద బూతులు ఇంకా ఆపరా? సిల్లి పుట్టు, లిల్లీ పుట్టు, పొట్టోడు, తీసేసిన మెజిస్ట్రేటు, ఎవర్రా మీరంతా అసలు? ఎవరు బాస్ మీరంతా అసలు? మేం కూడా ఇదే లాంగ్వేజ్ మీద అప్పచెపితే దాడులు. వీడేం చేస్తుంటాడు, వాడేం చేస్తుంటాడు, వీడికి లూప్ హోల్స్ ఏంటి, వాటి మీద కాదు మీ కాన్సన్ట్రేషన్. రాష్ట్రం మీద పెట్టండి, తద్వారా దేశం మీ వైపు గర్వంగా చూస్తుంది. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి బూతు భాషలో మాట్లాడి ఇది కరెక్ట్ కాదు మిస్టర్ శ్రీనివాస్. అదేవిధంగా కిరణ్ రాయల్ కూడా మేము చెబుతా ఉన్నాం. మిస్టర్ కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ మిస్టర్ కిరణ్ రాయల్, నీకే చెప్తా ఉన్నా, నువ్వు అన్నమే తింటావా ఏం తింటావా ఒకసారి ఆలోచించుకో. ఏం మాట్లాడతావు నువ్వు? 2022 సంవత్సరంలో జడా శ్రావణ్ కుమార్ దగ్గరికి హైకోర్టులో కేసు వేయండి అని చెప్పి వచ్చావు కదా. ఆ రోజు నేను కూడా ఆయనతో పాటుగా అడ్వకేట్ గా ఉన్నాను కదా హైకోర్టులో. ఎంపీగా నువ్వు అప్పుడు ఒక అమ్మాయిని ఒక వెధవ పని చేస్తే అవన్నీ కూడా నువ్వు ఫోన్లో బంధిస్తే, నీ ఫోన్ని అప్పుడున్న ఎస్పీ సీజ్ చేస్తే పరిగెట్టుకుని మా దగ్గరికి వచ్చి సార్ కాల్ పట్టుకొని నువ్వు హైకోర్టులో కేసు వాదించుకొని ఆ ఫోన్ సీజ్ చేయకుండా కాపాడితే జడా శ్రవణ్ కుమార్, ఈరోజు నువ్వు ఆయన్ని సిల్లి పుట్టు లిల్లీ పుట్టు అంటావా? నేను ఆ రోజు ఆయన కూడా ఉంటే నీకు ఎంత ఆ రోజు సహకరించామో ఒకసారి గుర్తుపెట్టుకో మిస్టర్ కిరణ్ రాయల్. ఆ రోజు నీ ఫోన్ కానీ బయటకు వచ్చి ఉంటే నీ రాజకీయ జీవితం ఆ రోజుతోటే సమాప్తం. దయచేసి గుర్తుపెట్టుకో. ఎవరైతే జడా శ్రావణ్ కుమార్ దగ్గరికి వచ్చి పనులు చేయించుకున్నారో, ఆయన ఆశ్రయించారో వాళ్ళందరూ కూడా ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకోవడానికి మేమేమన్నా ఎదవల్లా కనిపిస్తా ఉన్నాం మీకు? మహారాష్ట్ర నుండో, ఢిల్లీ నుండో, బెంగళూరు నుండో రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏ ఒక్కరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటారా? అలాంటి ఎక్విప్మెంట్ అసలు మనం పెడతా ఉన్నామా? అలాంటి హాస్పిటల్సే కావాలి. 12 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఏ హాస్పిటల్స్ వచ్చాయి? ఎంత ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్ వచ్చాయి? ఒక ఉప ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి నువ్వయ్యుండి మా రాష్ట్రంలో హాస్పిటల్లో మీరు చేయించుకుంటే ఎంతో మంది ప్రతినిధులు మన రాష్ట్రానికి వస్తే తద్వారా మన రాష్ట్ర పేరు మరింత ముందుకు వెళ్తుందా? హాస్పిటల్ ఆపరేషన్ జరిగింది, ముంబై పోయే ఆపరేషన్ జరిగింది, అమెరికా పోయే ఆపరేషన్ జరిగింది, బెంగళూరు పోయారని రాష్ట్రాలు దేశాలు పోతా ఉన్నారు. మన ప్రజల పరిస్థితి ఏంటి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? దీని మీద కూడా జనసేన నాయకులు లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దృష్టి పెట్టండి. రాష్ట్రం వైపు ప్రజలు చూడాలి అంటే మీకు ఆపరేషన్లు, మీకు హెల్త్ బాగోకపోతే, మీకు ముక్కుకు బాగోకపోతే, మీరు నోటికి బాగోకపోతే, మరొకరికి ఏదో బాగోకపోతే వేరే రాష్ట్రాలు దేశాలు పోవడం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రజలారా మేము కూడా ఇక్కడే ఉంటాం. మమ్మల్ని చూసి మీరు కూడా ఇదే హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, మీ హెల్త్కి ఏమీ ఇబ్బంది లేదు అనే గర్వపడేలాంటి హాస్పిటల్ వ్యవస్థను కూడా బాగు చేయకపోతే ప్రజలు చూస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.